హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఐపీఎల్ సందడి మొదలైపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ 2 సెకండ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్కి రివ్యూ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే అంటే ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతుంది. ఢిల్లీ ప్లేయింగ్ 11 చూద్దాము. ఓపెనర్స్ మార్ష్ అండ్ వార్నర్, మిడిల్ ఆర్డర్లో హోప్, పంత్, స్టబ్స్ అండ్ అక్షర్ పటేల్, సుమిత్ అండ్ కుల్దీప్ యాదవ్, ముఖేష్ అండ్ ఖలీల్ అండ్ ఇషాంత్ శర్మ. ఇది ప్లేయింగ్ 11, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11. ఫ్రెండ్స్, ఒకసారి పంజాబ్ కింగ్స్ 11 ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్ శిఖర్ ధావన్ అండ్ బెయిర్స్టో, పబ్ సిమ్రాన్, లివింగ్స్టోన్, శామ్ కరణ్, జితేష్ శర్మ. ఆల్రౌండర్ శశాంక్, బార్, హర్ష్ పటేల్, రబాడా, హర్షదీప్ సింగ్. ఇది ఫ్రెండ్స్ పంజాబ్ కింగ్స్ 11 ప్లేయింగ్ 11. ఢిల్లీ క్యాపిటల్స్ 39 రన్స్ వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. మిచెల్ మార్ష్ 12 బాల్స్లో 20 రన్స్ వేసి హర్షదీప్ బౌలింగ్లో చహర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 39 రన్స్. ఢిల్లీ క్యాపిటల్స్ 74 రన్స్ వద్ద సెకండ్ వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ 21 బాల్స్లో 29 రన్స్ వేసి హర్షల్ బౌలింగ్లో జితేష్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు సెకండ్ వికెట్గా. ఢిల్లీ క్యాపిటల్స్ థర్డ్ వికెట్ 94 రన్స్ వద్ద కోల్పోయింది. హోప్ 25 బాల్స్లో 33 రన్స్ వేసి రబాడా బౌలింగ్లో బ్రార్ క్యాచ్ అవుట్ అయ్యిండు థర్డ్ వికెట్గా. ఢిల్లీ క్యాపిటల్స్ 111 పరుగుల వద్ద ఫోర్త్ వికెట్ కోల్పోయింది. రిషబ్ పంత్ 13 బంతుల్లో 18 పరుగులు చేసి హర్షల్ బౌలింగ్లో బెయిర్స్టో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు ఫోర్త్ వికెట్గా. ఢిల్లీ క్యాపిటల్స్ 111 పరుగుల వద్దే ఫిఫ్త్ వికెట్ కూడా కోల్పోయింది. రికీ బూయ్ 7 బంతుల్లో 3 రన్స్ వేసి బార్ బౌలింగ్లో జితేష్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యిండు ఫిఫ్త్ వికెట్గా అవుట్ అయ్యిండు. ఢిల్లీ క్యాపిటల్స్ 128 పరుగుల వద్ద సిక్స్త్ వికెట్ కోల్పోయింది. టిస్టన్ స్టబ్స్ 8 బాల్స్లో 5 రన్స్ వేసి చహర్ బౌలింగ్లో శశాంక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు సిక్స్త్ వికెట్గా. ఢిల్లీ క్యాపిటల్స్ 138 పరుగుల వద్ద సెవెంత్ వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ 13 బాల్స్ ఆడి 21 రన్స్ వేసిండు, రన్అట్ అయ్యిండు తనై సబ్స్టిట్యూట్ ఫీల్డర్ తనై త్రో వల్ల. ఢిల్లీ క్యాపిటల్స్ 147 రన్స్ వద్ద ఎయిత్ వికెట్ కోల్పోయింది. సుమిత్ కుమార్ 9 బాల్స్ ఆడి 2 రన్స్ వేసి అవుట్ అయ్యిండు హర్షదీప్ బౌలింగ్లో జితేష్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు ఎయిత్ వికెట్గా అవుట్ అయ్యిండు. ఢిల్లీ బ్యాట్స్మెన్ పోరెల్ 20వ ఓవర్లో 25 రన్స్ కొట్టిండు. ఆ 25 రన్స్ కొట్టడం వల్ల ఢిల్లీ 174 రన్స్ చేయగలిగింది. 9th వికెట్ కుల్దీప్ యాదవ్ శశాంక్ త్రో వల్ల రన్అట్ అయ్యిండు. ఫ్రెండ్స్, ఒకసారి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాము. వార్నర్ 29 రన్స్ వేసిండు, మిచెల్ మార్ష్ 20 రన్స్, హోప్ 33, పంత్ 18 రన్స్, స్టబ్స్ 5 రన్స్, అక్షర్ పటేల్ 21, సుమిత్ 2 రన్స్, పోరెల్ 32 రన్స్ వేసిండు. పోరెల్ లాస్ట్ ఓవర్లో 25 రన్స్ కొట్టాడు. 25 రన్స్ కొట్టబట్టి ఢిల్లీ క్యాపిటల్ 174 రన్స్కి 9 వికెట్స్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ 2 బాల్స్ ఆడి 1 రన్ కొట్టి రన్అట్ అయ్యిండు 9th వికెట్కి అవుట్ అయ్యిండు. పంజాబ్ బౌలర్స్ ఓన్లీ 10 రన్స్ మాత్రమే ఎక్స్ట్రాగా ఇచ్చారు. రన్ రేట్ వచ్చి 8.70 ఉంది. ఈ మ్యాచ్లో పంజాబ్ గెలవాలంటే 120 బాల్స్లో 175 రన్స్ చేయాలి. పంజాబ్ బ్యాటింగ్ స్కోర్ వివరాలు చూద్దాం ఒకసారి. పంజాబ్ 34 రన్స్ వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ 16 బంతుల్లో 22 రన్స్ వేసి ఇషాంత్ శర్మ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు ఫస్ట్ వికెట్గా. పంజాబ్ సెకండ్ వికెట్ 42 రన్స్ వద్ద కోల్పోయింది. జానీ బెయిర్స్టో జస్ట్ 3 బాల్స్ ఆడి 9 రన్స్ వేసి అవుట్ అయ్యిండు, రన్అట్ అయ్యాడు ఇషాంత్ శర్మ త్రో వల్ల. పంజాబ్ థర్డ్ వికెట్ 84 రన్స్ వద్ద కోల్పోయింది. పబ్ సిమ్రాన్ సింగ్ 17 బంతుల్లో 26 రన్స్ వేసి కుల్దీప్ బౌలింగ్లో వార్నర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు థర్డ్ వికెట్గా అవుట్ అయ్యిండు. పంజాబ్ 100 రన్స్ వద్ద ఫోర్త్ వికెట్ కోల్పోయింది. జితేష్ శర్మ 9 బంతుల్లో 9 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యిండు, పంత్ స్టంప్ అవుట్ చేసిండు. పంజాబ్ ఎర్లీగా వికెట్స్ కోల్పోతున్నప్పటికీ శామ్ కరణ్ స్టాండర్డ్గా ఆడుతూ జస్ట్ 39 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేసిండు ఈ మ్యాచ్లో. పంజాబ్ 167 రన్స్ వద్ద ఫిఫ్త్ వికెట్ కోల్పోయింది. ఎక్సలెంట్గా ఆడుతున్న శామ్ కరణ్ జస్ట్ 47 బాల్స్లోనే 63 రన్స్ వేసిండు. ఖలీల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు ఫిఫ్త్ వికెట్గా. పంజాబ్ సిక్స్త్ వికెట్ కూడా ఎర్లీగా కోల్పోయింది. 167 రన్స్ వద్దే సిక్స్త్ వికెట్ కూడా కోల్పోయింది. శశాంక్ సింగ్ జస్ట్ 1 బాల్ ఆడి డకౌట్ అయ్యింది ఈ మ్యాచ్లో. ఖలీల్ బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు సిక్స్త్ వికెట్గా. ఈ మ్యాచ్లో లివింగ్స్టోన్ అద్భుతంగా ఆడిండు. జస్ట్ 21 బాల్స్లోనే 38 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఇంకా 4 బాల్స్ ఉన్నాయనగానే పంజాబ్కి విక్టరీ ఇచ్చినాడు. పంజాబ్ సక్సెస్ఫుల్గా రన్ చేసింది. ఫ్రెండ్స్, ఒకసారి ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాము.
ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 174 రన్స్కి 9 వికెట్స్ కోల్పోయింది. ఢిల్లీ యొక్క బ్యాట్స్మెన్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హోప్ 33 రన్స్, పోరెల్ 32, వార్నర్ 29, అక్సర్ 21. పంజాబ్ బౌలింగ్ చూసుకుంటే హర్షదీప్కి 2 వికెట్లు, హర్షల్కి 2 వికెట్లు, బార్కి 1 వికెట్, చాహల్కి 1 వికెట్ పడ్డాయి. పంజాబ్ టార్గెట్ 175 రన్స్. అందుకు రిప్లై గాను పంజాబ్ టార్గెట్ సక్సెస్ఫుల్గా చేజ్ చేసింది. 177 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయింది. జస్ట్ ఇంకా 4 బాల్స్ ఉండగా. పంజాబ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే శామ్ కరణ్ 63 రన్స్, లివింగ్స్టోన్ 38, పబ్ సిమ్రాన్ 26 రన్స్, శిఖర్ 22 రన్స్ చేశారు. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ చూసుకుంటే కుల్దీప్ 2 వికెట్లు, ఖలీల్ 2 వికెట్లు, ఇషాంత్ 1 వికెట్. మ్యాచ్లో పంజాబ్ 4 వికెట్స్ తేడాతో గెలిచింది. ఫస్ట్ విక్టరీ పంజాబ్కి ఇది. ఇంతే ఫ్రెండ్స్ ఈ రివ్యూ వీడియో. నెక్స్ట్ మళ్ళీ రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.